పోలీసులు ఏమీ తప్పు చేస్తారని నేను చెప్పను. కానీ అనవసరపు భయపడుతున్నారు. అనవసరపు వివాదాలకి కారణం కాకుండా ఉంటే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ముస్లింలు ఒక ప్రొసెషన్ చేస్తాము అంటారు, ఒక యాత్ర చేస్తాము అంటారు. పోలీసులు వాళ్ళు ఏ రూట్ అడిగితే ఆ రూట్ ఇస్తారా? మీరు ఈ రూట్లో వెళ్ళడానికి వీల్లేదు, ఆ రూట్లో గుడి ఉంది లేదా ఆ రూట్లో చర్చ్ ఉందని ఆపుతారా? లేదు కదా. గుళ్ళ ముందు నుంచైనా చర్చిల ముందు నుంచైనా వెళ్ళిస్తారు కదా. అదే సందర్భంలో ఒక క్రైస్తవులు ఒక ర్యాలీ చేస్తామంటారు, ఎలా చేస్తారు కదా. అలాగే చర్చి దగ్గర నిండితే రోడ్డు మీద నుంచుని ప్రార్థనలు చేస్తారు, లేదా ఆ రోడ్లంతా కూడా వాళ్ళ పార్కింగ్ పెట్టుకుంటారు, ఆపుతారా? ఇబ్బంది పెడతారా? లేదు కదా. వాళ్ళ ప్రార్థన వాళ్ళని కానివ్వండి అంటారు కదా. రంజాన్ సందర్భంగా లేకపోతే మసీద్ దగ్గర ప్రార్థనల సందర్భంలో రోడ్ల మీద పార్కింగ్ ఉంటుంది, అట్లాగే ప్రార్థనలు చేస్తారు, ఆపుతామా? ఆపరు కదా. అది తప్పని కూడా చెప్పను, ఎందుకంటే మన మత ధర్మం, మన పోలీసుల ధర్మం వాళ్ళు ప్రశాంతంగా జరుపుకోవడం. బట్ హిందువులకు సంబంధించి భజనలు చేయాలంటే అనుమతి తీసుకోవాలి, పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఫీల్ అవుతారు. అదే సందర్భంలో ఊరేగింపు చేసేటప్పుడు ఆ మసీదు ముందు నుంచి వెళ్తే వాళ్ళు ఫీల్ అవుతారు, అక్కడ బ్యాండ్ మేళం మోగించకూడదు. ఎవరు నిషేధం విధించారు? దేశంలో మసీదు ముందు నుంచి బ్యాండ్ మేళం వెళ్ళకూడదని నిషేధం ఏదన్నా రాజ్యాంగం ఉందా, చట్టం ఉందా? ఎవరైనా చేశారా? చేస్తే అది కూడా చెప్పండి. అప్పుడు ఆ చట్టాన్ని సవాల్ చేస్తారు హిందువులు. ఎందుకు ఉంటుంది అట్లాగా? అలాగైతే కనుక హిందూ ఆలయం ముందు నుంచి వెళ్ళేటప్పుడు ఏమైనా రిస్ట్రిక్షన్ ఉంటుందా? లేదు. క్రైస్తవ సంబంధించినటువంటి దాని ముందు నుంచి వెళ్ళేటప్పుడు ఏమైనా రిస్ట్రిక్షన్ ఉంటుందా? లేదు కదా. రెండవది, అయినా ఇక్కడ ఏదన్నా ఇష్యూ జరగగానే ఫస్ట్ హిందువుల్ని బాధేస్తున్నారు. ఇంకొకటి, రాళ్ళు వేసినోళ్లతో పాటుగా తన్నులు తిన్నోళ్ళను కూడా కేసులు పెడుతున్నారు. ఇది ఎక్కడ న్యాయం? ఇదేం న్యాయం? ఇక్కడ మెజారిటీ ప్రజలకు బ్రతికే హక్కు లేదా? అంటే వీళ్ళైతే కనుక వీళ్ళ వెనకాల ఎవరు ఉండరు, ఏదో సోషల్ మీడియాలో 4 పోస్టులు పెట్టుకుంటే వాళ్ళని కూడా బెదిరిస్తే సరిపోతుంది అనుకుంటున్నాం మనం. ఇది కరెక్ట్ అయిందేనా? రేపు పొద్దున ఏమవుతుంది? ఇట్లట్లాగే ఆఫ్ఘనిస్తాన్ తయారైంది, ఇట్లట్లాగే పాకిస్తాన్ తయారైంది, ఇట్లట్లాగే కేరళ తయారైంది, ఇట్లట్లాగే పశ్చిమ బెంగాల్ తయారైంది, ఇట్లట్లాగే ఇప్పుడు రేపు పొద్దున మనం కూడా తయారు చేద్దామా? అట్లాగే ఆ రూట్లోకి వెళ్ళిపోదామా? ఆలోచించండి. రేపు పొద్దున ఓకే, ఇవాళ మీరు చేస్తారు, రేపు పొద్దున మీ పరిస్థితి ఏంటి? మీరేనంతే కదా నిరంతరం. ఇవాళ బెంగాల్లో ధైర్యంగా పనిచేయగలుగుతున్నాడా? మొన్నటిదాకా ఉత్తరప్రదేశ్లో పనిచేయగలిగారు పోలీసులు. ఆ పోలీసులు ఎంత అవమానించారు వాళ్ళు. హిందువులు ఎప్పుడైనా పోలీసులు అవమానిస్తున్నారా? హిందూ కార్యక్రమాల్లో పోలీసులకి గౌరవం ఇస్తారా? అరే మన దుర్గగుడి దగ్గర నుంచి ఏ కార్యక్రమం జరుగుతున్నా పోలీసులు కూడా అందులో భాగస్వాములు చేస్తారే. కొత్వాలు అంటాం, పూర్తి స్వేచ్ఛ, ఆలయాల్లోకి సంబంధించినటువంటి పూర్తి గౌరవం ఇస్తున్నారే. అదే సందర్భంలో ఆలయం లోపల పోలీసులు పనిచేస్తారు కదా, మసీదు లోపల పోలీసులు అలౌ చేస్తారా? చర్చి లోపల అలౌ చేస్తారా? వాళ్ళ కాళ్ళే నడుపుకుంటున్నారు కదా. ఎందుకు జరుగుతోంది అంటే హిందువులు చాలా సంయమనంతో ఉన్నట్టే కదా. మరి అదే హిందువుల్ని ఎందుకు మనం వేరే రూట్లో చూడాలా?